మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, నేటి క్రైస్తవ జీవిత యాత్రలో చాలా ప్రాముఖ్యంగా మనము మన జీవితాన్ని బలపరుచుకొనుటకై యేసుక్రీస్తులో ఉన్నటువంటి మన విశ్వాసమును మనము కాపాడుకొనుటకు చాలా ప్రయత్నాలు చేయాలి, చాలా వాటికి దూరముగా ఉండాలి. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విశ్వాసము అనేటువంటి దానిని వారు చాలా ఇష్టపడుతున్నారు. ఆ విశ్వాసము మనలో ఉన్నంత కాలము మనము దేవునికి ఇష్టలై ఉంటాం. ఆ విశ్వాసము వలన మనము అనేకమైనటువంటి అద్భుతమైన కార్యాలను చూడగలుగుతాం. అలాంటి విశ్వాసము మనలో ఉండడం కన్నా దానిని కాపాడుకొనుటకై మనలను మనము జాగ్రత్తగా చూసుకొనవలెను. అందుకే అపోస్తులైన పౌలు గారు ఒక చక్కని మాటను రాస్తూ ఉన్నారు. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాలు మీ నిమిత్తమై చదువుతున్నాను. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఒక ప్రత్యక్షతను అనుభవించుట కొరకై ఈ లోకమునందు మన విశ్వాసమును కాపాడుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు యవనస్తుడైన తిమోతికి రాస్తున్నటువంటి మాట, విశ్వాసమును కాపాడుకొంటిని. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితంలో కాపాడుకున్నా కాపాడుకోకపోయినా మన విశ్వాసమును మనము కాపాడుకోవాలి. మన విశ్వాసమును మనం ఎప్పుడైతే భద్రపరుచుకుంటామో అప్పుడే అద్భుతమైన కార్యములు చూడడమే కాకుండా ఇదిగో నీతి కిరీటము పొందుకొనుటకై మనము దేవుని ఎదుటుంటాం. అట్టి నీతి కిరీటము నీవు పొందుకోవాలి అంటే నీ విశ్వాసమును కాపాడుకోవాలి. కనుక ఈరోజు చాలా మంది విశ్వాసమును ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు, విశ్వాసమును ఎందుకు వారు కనబరచలేకపోతున్నారంటే మొట్టమొదటి కారణము పరిశుద్ధ గ్రంథములో నుంచి తిమోతిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనము చూచినట్లయితే, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ము తామే పొడుచుకొనిరి. విశ్వాసము నుండి తొలగిపోయి, ధనాపేక్ష అనేటువంటిది విశ్వాసములో నుండి తొలగిపోయేటట్లు చేస్తుంది. అందుకే దేవుని వాక్యం చెప్పుచున్నది, ధనము ఎక్కడ ఉండునో మానవుని యొక్క హృదయము అక్కడే ఉండును. కనుక ఈరోజు ధనాపేక్ష అనేటువంటిది క్రైస్తవుని విశ్వాసములోనికి రాకుండా, విశ్వాసమును కాపాడుకొనకుండా పాడు చేస్తుంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని బైబిల్ చెప్తుంది. ఈరోజు క్రైస్తవులు, క్రైస్తవేతరులు, క్రైస్తవ నాయకులు, దేవుని సేవకులు
ప్రతి ఒక్కరు కూడా ధనాపేక్షతో సేవ చేస్తున్నారు. ధనము కొరకే దేవుణ్ణి ప్రకటిస్తున్నారు. ధనము కొరకే దేవుడు దేవుడు అని ఈరోజు కోటాను కోట్ల మంది దేవుడు పేరు చెప్పి వ్యాపారాలు చేస్తున్నారు. దేవుని వ్యాపారం. ఈ మాటలు వినుచున్న నీ జీవితంలో నీవు ఆవగింజంత విశ్వాసము కలిగుండి దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు చేయని కార్యం అంటూ భూమి మీద ఏదీ లేదు. ఆయన నీ కోసం ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన నీ కోసం సమస్తమును సృష్టించాడు. ఆయన నీ కోసం శ్రమ పడుతూనే ఉన్నాడు. గమనించు, గ్రహించు. అలాంటి దేవుణ్ణి నీవు కలిగి ఈ లోకపరమైన ధనాపేక్ష నిన్ను కీడులకు నడిపిస్తుంది. గుర్తుపెట్టుకో, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి ఈరోజు దేవుని సంఘములో, దేవుని పరిచర్యలో, దేవుని మందిరాలలో కొందరు ధనమును ఆశించి ధనాపేక్ష కలిగి మందిరాలలో నటిస్తున్నారు. వేషధారణ, పైనొక వేషం, లోపలొక వేషం. పైనొక మాట, హృదయంలో ఒక మాట. నీ జీవితం అంతా ధనాపేక్ష అనేటువంటిది గ్రహించి చూస్తూ ఉన్నాడు నీ దేవుడు. విడవక మానడు. ఏదో ఒక రోజు నీకు ఇవ్వవలసినటువంటి ప్రతిఫలము, జీతము దేవుడు తప్పకిస్తాడు. అయితే నీవు గుర్తించు, నీ విశ్వాసమును నీవెందుకు కాపాడుకోలేకపోతున్నావు? నీ విశ్వాసమునందు నీవెందుకు స్థిరముగా ఉండలేకపోతున్నావు? నీ విశ్వాసములో నీవు ఎందుకు దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నావో గ్రహించు. మొట్టమొదటిగా ధనాపేక్ష ఎవరిలైతే ఉంటుందో వారు విశ్వాసము నుండి తొలగిపోతారు. ఈ ధనాపేక్ష వారిని దేవునికి దూరము చేసింది. ధనాపేక్ష ప్రార్థనకు దూరము చేసింది. ధనాపేక్ష ఇదిగో నిన్ను దేవుని యొక్క నామమును స్తుతించకుండా, మహిమపరచకుండా చేసింది. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నీ ఉంటున్నట్లయితే ఈ సమయమందు దేవుని యొక్క సన్నిధిని ప్రేమించు. దేవుని సన్నిధిలో ఎదుగో ఆయనతో గడుపుటకై నీ జీవితాన్ని ఒక మంచి నిర్ణయానికి తెచ్చుకో. ఎందుకంటే దేవా, నా విశ్వాసములో నుండి నేను తొలగిపోకుండా ఆ విశ్వాసములో ముందుకు సాగిపోయేటట్లు నన్ను సరిచేయి, నన్ను అయ్యా స్థిరపరచు, బలపరచు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 4వ వచనములో చూచినట్లయితే చూడండి, అక్కడ ఒక చక్కని వాక్య భాగాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. గమనించండి, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమనించి. ఈరోజు విశ్వాసమును బట్టి ఈ లోకపరమైన ధనము కంటే క్రీస్తు మహిమ కొరకు, క్రీస్తు పరిచర్య కొరకు, ఆయన నామము హెచ్చించబడుటకు ఈ లోకమునందు ధనము లేకపోయినా, దరిద్రంగా బ్రతికినా,
మన విశ్వాసమును మనము కాపాడుకొనవలసిన వారమై ఉంటున్నాం. మన విశ్వాసమునందు మనము స్థిరముగా ఉండాలి. ఆ విశ్వాసమే మన జీవితమునకు కావలసినటువంటి ఒక చక్కని ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులను అది కలగచేస్తుంది. అందుకే పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకా సువార్త 16వ అధ్యాయము 14వ వచనములో చూచినట్లయితే ఈ రీతిగా రాయబడుచున్నది. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా, ధనాపేక్ష గల మనుషులు దేవుని యొక్క సేవకులను, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క నామమును ఏం చేస్తారంటే అపహసిస్తారు, దేవుణ్ణి అవమానపరుస్తారు. వారిలో ఉన్నటువంటిది ఏంటంటే ధనాపేక్ష. ధనాపేక్ష ఉన్నవారు దేవుణ్ణి మహిమపరచలేరు. వారెప్పుడు కూడా దేవుణ్ణి అవమానపరచుటకు, హేళన చేయటానికి మాత్రమే ప్రయత్నం చేస్తారు. అలాగే చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో చూచినట్లయితే, కావున భూమి మీదనున్న మీ అవసరములను అనగా అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామరతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. ధనాపేక్షను మనం ఎప్పుడైతే చంపివేస్తామో అప్పుడే మన విశ్వాసమును మనము కాపాడుకుంటాం. విశ్వాసమునందు మనము బలముగా ఉంటాం, విశ్వాసములో స్థిరముగా ఉంటాం. ఆ విశ్వాసమును కాపాడుకొనుట వలన ఒకరోజు దేవుడు ప్రత్యక్షమై నీకు నీతి కిరీటం ఇస్తాడు. కనుక విశ్వాసమును కాపాడుకొనుటలో మొట్టమొదటిగా మనము ధనాపేక్ష లేని వారమై ప్రభువును మహిమపరుచుటకు, ఈ లోకపరమైనటువంటి ధనము వ్యర్థమని, ఆ ధనము వద్దని, ప్రభు కొరకు బ్రతుకుట శ్రేష్టమని, క్రీస్తు విషయమై అది మంచిదైనా అది చెడైనా క్రీస్తు విషయమై మనము బ్రతుకుట ఎంతో ఆశీర్వాదకరమని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ, దేవుడు తన మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.